పట్టణంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం పుంగునూరు జనసేన ఇన్ఛార్జ్ చిన్నరాయల్ ఆధ్వర్యంలో ఆత్మీయ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. ఏ పార్టీ వారు అయినా పుంగునూరులో చిన్నారి అస్మియ సంఘటనను రాజకీయం చేయవద్దని పిలుపునిచ్చారు. చిన్నారి మృతికి సంబంధించిన దోషులు ఎంతటి వారినైనా తప్పించకుండా శిక్షించి తీరాలని అన్నారు. చిన్నారి మృతికి సంబంధించిన దోషులు ఎంతటి వారైనా తప్పకుండా శిక్షించి తీరాలని కోరారు. ఈ సంఘటనను వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం చేయవద్దని, వీలైతే అస్మియ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున అస్మియ ఆత్మకు శాంతి చేకూరాలనేసి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇస్తూ వారికి ధైర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము. త్వరలో దోషులను కూడా పట్టుకునే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తగు చర్యలు కూడా తీసుకుంటుంది. మొబైల్ ట్రాకర్ సిబ్బందిని కూడా రెడీ చేసి పెట్టింది. శాటిలైట్ సిబ్బందిని కూడా రంగంలోకి దింపి త్వరలో నిందితులను పట్టుకొని కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఎస్పీ లెవెల్ నుంచి డిఎస్పీ, సిఐల దగ్గర నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలో దోషుల్ని పట్టుకునే ప్రక్రియ కూడా సాగుతుంది. కాకపోతే బాధాకరణం, పాప మరణించడం చాలా బాధాకరణం వేసింది. రాబో రోజుల్లో కూడా ఇలాంటి చర్యలు, ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా తగు చర్యలు కూడా తీసుకుంటామనేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. చిన్నారి మరణానికి కారకులైన వారిని ఖచ్చితంగా పట్టుకుంటారని ప్రగాఢమైన నాకు నమ్మకం ఉంది. 29వ తేదీ 9వ నెల మిస్ అయిన పాప 3 రోజుల తర్వాత నీటిలో పడి ఉన్న బాడీని తీసుకొని కనుక్కోవడం జరిగింది, కనిపెట్టడం జరిగింది. పాప మరణానికి కారకులైన దోషులను పోలీసు వారు అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటారు. సో దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఒక 10-14 రోజుల్లో వస్తుందని చెప్పేసి కూడా తెలిసింది. సో ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా దోషులను పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్షలు విధిస్తారు.